హాయ్ అండి. అందరికీ నమస్తే. న్యూ స్టోరీ అండి. ఇక స్టోరీ పూర్తి విన్న తర్వాత కామెంట్ చేయండి. స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ఇంకా చెప్పనవసరం లేదు స్టోరీ గురించి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మిలీనియర్ వైఫ్ పార్ట్ 1. కోట్ల ఆస్తులకు వారసుడు. అహంకారమే అతని గుర్తింపు. ప్రేమ, బంధాలు, భావోద్వేగాలు అంటే విలువ తెలియని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కుటుంబ ఒత్తిడితో తనకిష్టం లేకపోయినా ఒక సాధారణ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. పెళ్ళయింది. కానీ ఆమెకు భర్త ప్రేమ దక్కలేదు. అత్తింట్లో గౌరవం దక్కలేదు. అవమానాలు, తిట్లు, కన్నీళ్లు మాత్రమే తోడయ్యాయి. అయినా తన ఆత్మగౌరవాన్ని మాత్రం ఆమె ఎప్పుడూ వదులుకోలేదు. అందరూ బలహీనురాలు అనుకున్న అమ్మాయి ఒకరోజు అదే ఇంట్లో తన విలువ ఏంటో నిరూపించుకుంటుందా? ఆ అహంకారి భర్త మనసులో తను చోటు సంపాదించుకుంటుందా? ఎప్పుడైనా ఆమె మనసును తను అర్థం చేసుకుంటాడా? లేక తన అహంకారంతోనే అన్నిటినీ కోల్పోతాడా? అవమానాల మధ్య మొదలైన ఈ బంధం ప్రేమగా మారుతుందా? లేక ద్వేషంగా మిగిలిపోతుందా? ది మిలీనియర్స్ వైఫ్. ఈ ప్రోమోలో సస్పెన్స్, ఎమోషన్, హీరో అహంకారం, హీరోయిన్ ఆత్మగౌరవం అన్నీ కూడా హైలైట్ అయ్యేలా ఉంటాయండి. సో అస్సలు మిస్ అవ్వద్దు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయ్యో పాపం, అమ్మాయి అదృష్టం చూడు. పెళ్లి ముహూర్తం అయిపోతుంది. కానీ పెళ్లి కొడుకు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియడం లేదే. జైపూర్లోని రాథోడ్ హవేలీ ఎడారి వెన్నెలలో వజ్రంలా మెరిసిపోతుంది. పెద్ద ఆవరణంలో అందమైన పందిరి వేశారు. చుట్టూ గులాబీలు. రాత్రి రాణి పూలదండలు గాలికి ఎగురుతున్నాయి. డప్పుల శబ్దం, సన్నాయి మధుర స్వరాలు పెళ్లి వాతావరణాన్ని మరింత సందడిగా మార్చుతున్నాయి. కానీ హవేలీ ప్రధాన ద్వారం దగ్గర మాత్రం ఏదో వింత శబ్దం అలుముకుంది. ఈ రోజు ఒక్క పెళ్లి కాదు, 2 పెళ్లిళ్ళు. రాథోడ్ కుటుంబ గౌరవం దేశంలోనే అత్యంత యువ వ్యాపార దిగ్గజమైన సూరజ్ సింగ్ రాథోడ్ ఇక అతని తమ్ముడు అసుమన్ సింగ్ రాథోడ్ల వివాహాల కోసం ఈ ఘనమైన ఏర్పాట్లు చేశారు. కానీ సూరజ్ కూర్చోవలసిన మండపం మాత్రం ఖాళీగా ఉంది. ఇక వచ్చిన వాళ్ళంతా ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటున్నారు. ఆసక్తితో పాటు అసౌకర్యం కూడా వారి ముఖాల్లో కనిపిస్తుంది. అందరూ చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. సూరజ్ బాబు ఎక్కడున్నాడు అని ఒక పెద్దయిన సూరజ్ తల్లి వసుంధర దేవిని అడిగాడు. భారీ పట్టు చీరలో నిలబడిన వసుంధర కళ్ళల్లో కోపం మెరుస్తుంది. కాని పెదవులపై మాత్రం బలవంతపు చిరునవ్వు ఉంది. ఏమన్నారు అంటూ మెడలో ఉన్న కుటుంబ వారసత్వ హారాన్ని సరిచేసుకుంటూ ఆమె అడిగింది. అయ్యో, ఇంత మంచి రోజు ఇంకా సూరజ్ రాలేదేంటి? వస్తాడు, ఇప్పుడే వస్తాడు అని ఆమె పళ్ళన్నీ బిగించి చెప్పింది. ఆమె మాటల్లోని ధైర్యం కన్నా ఆందోళన ఎక్కువగా కనిపించింది అక్కడ వాళ్లకు. సూరజ్ రాకపోతే ఏముంది, పెళ్లి ఆగిపోతుందా అని ఆమె మనసులో అనుకుంది. అక్కడ మరో మండపంలోని అసుమన్, అనన్య ఇద్దరూ ఆనందంలో మునిగిపోయి ఉన్నారు. అనన్య నిజంగా ఒక యువరాణిలా అందంగా కనిపిస్తుంది. బంగారు నగలతో అలంకరించబడిన ఆమె బంగారు అద్దకంతో ఉన్న లెహంగా వేసుకుని దీపాల వెలుగుల్లో వజ్రంలా మెరిసిపోతుంది. క్రీమ్ బంగారు రంగుల జోధాపూర్ సూట్ లో ఉన్న అసుమన్ కూడా రాజకుమారుల్లా కనిపిస్తున్నాడు. అతిథులందరూ వారిని చూసి చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు ఏదో రాజకథలోని హీరోయిన్లా కనిపిస్తున్నారు అందరికీ. ఈ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోతుంది బాబోయ్. రాథోడ్ కుటుంబం ఘనత అంటే ఇదే కాబోలు అని ఒకరు అన్నారు. అవునయ్యా, నిజమే, పెళ్ళంటే ఇలానే ఉండాలి అని మరొకరు అన్నారు. కాని పక్కనే ఉన్న మరో మండపంలోని వధువు నీలాక్షి ఒంటరిగా కూర్చుంది. మన కథకు హీరోయిన్. ఆమె ధరించిన సాధారణ రాజపుత్ లెహంగా ఈ ఎంతటి వైభవం మధ్య చాలా సాదాసీదాగా కనిపిస్తుంది. అది ఆమె తల్లి తన పెళ్లి కోసం దాచిపెట్టుకున్న బట్టలు. ఆమె గాఢ నీలం రంగు కళ్ళల్లో అమాయకత్వం, భయం రెండూ కనిపిస్తున్నాయి. తన చుట్టూ ఉన్న జనాన్ని చూస్తుంది భయంతో. తన పెళ్లిలో తనే పరాయి వాళ్ళ మధ్య నిలిచిన నీడలా అనిపిస్తుంది. ఆమె చేతులపై వేసిన మెహందీ ఇంకా ఫ్రెష్ గానే ఉంది. కానీ ఆమె చేతులను మళ్ళీ మళ్ళీ రుద్దుకోవటం చూస్తే ఎంత బాధగా ఉందో తెలుస్తుంది. తనకు పెళ్లి కాబోతున్న సూరజ్ సింగ్ రాథోడ్ చాలా కఠిన స్వభావం ఉన్న వ్యక్తి అని మాత్రమే ఆమె వింది. అతన్ని ఇప్పటి వరకు పత్రికల్లో మాత్రమే చూసింది.
అక్కడ అతన్ని భారత వ్యాపార ప్రపంచంలోని తుఫాన్ అని పిలిచేవారు. అయితే చివరకు సోరస్ మండపంలోకి అడుగు పెట్టగానే నీలాక్షి గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం మొదలైంది. ముదురు నీలం రంగు షేర్వానీలో అతడు చాలా అందంగా గంభీరంగా కనిపించాడు. కానీ అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. పెళ్లికి వచ్చిన వ్యక్తిలా కాకుండా ఏదో రాజ్యసభకు వచ్చినట్టు ఉన్నాడు ఆ వ్యక్తి. అతని కళ్ళల్లో ఎడారి రాత్రి లాంటి చల్లదనం ఉంది. ఒక క్షణం కూడా నీలాక్షి వైపుకి మాత్రం చూడలేదు. పూజలు ప్రారంభించండి అని పంతులు గారితో అన్నాడు. అతని గొంతులో ఆనందం ఏమాత్రం లేదు, ఆప్యాయత లేదు. అతడు ఆలస్యంగా వచ్చాడు. అతని ప్రవర్తన చూస్తే అతనికి ఇష్టం లేని బాధ్యత మాత్రమే అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది తనకి. జైపూర్లోని రాథోడ్ హవేలీ రాత్రివేళ మరింత అద్భుతంగా చాలా అందంగా కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి క్రితం వరకు సందడిగా ఉన్న ప్రాంగణం ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. మంగళసూత్రం కట్టిన కొద్ది నిమిషాలకి సోరస్ రాథోడ్ తన ఖరీదైన కారులో వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయాడు. పెళ్లి తర్వాత వచ్చే మాటలు, గుసగుసలు, అవమానాలన్నింటినీ ఎదుర్కోవటానికి నీలాక్షిని ఒంటరిగా వదిలేసి సోరస్ రాథోడ్ వెళ్ళిపోయాడు. మండపం వెలుగు కూడా తగ్గిపోయింది. సాధారణమైన లెహంగా వేసుకున్న నీలాక్షి హవేలీ పెద్ద గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఆమె దగ్గర ఉన్న చిన్న చెక్క పెట్టెలో ఆమె తల్లి చీరలు, పాత చెప్పులు జత మాత్రమే ఉన్నాయి. ఒక పనివాడు ఆ పెట్టెని పట్టుకుని ఉన్నాడు. కానీ కొత్త కోడలికి చేసే స్వాగతం ఏమాత్రం లేదు. హారతి లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. హవేలీలో పెద్ద పెద్ద దీపాలు ఆమెపై చల్లటి వెలుతురును విరజమ్ముతున్నాయి. ఆమె అక్కడికి ఆహ్వానం లేని వ్యక్తిలా అనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు, లోపలికి రా అని వసుంధర రాథోడ్ కఠినంగా అంది అమ్మాయితో. అలా నిలబడి సమయం వృధా చేయకు. నీలాక్షి తల వంచుకుని ముందుకు నడిచింది. అప్పుడే అనన్య, నీకు గట్టిగా వినిపించిందా? బంగారు రంగు లెహంగా వేసుకున్న అనన్య అసుమన్ పక్కన నిలబడి నీలాక్షిని చూస్తుంది. చూడు అసుమన్ అని అనన్య కావాలని అందరికీ వినిపించేలా అంది. ఈ పల్లెటూరు అమ్మాయి ఈ హవేలీలోకి దారి తప్పొచ్చినట్టుంది. ముఖం ఎందుకలా పెట్టుకుంది? ఏదో దెయ్యంలా నిలబడి ఉంది. అసుమన్ ఆమె చేతిని పట్టుకుని, చాలు అనన్య చాలు, మళ్ళీ మొదలు పెట్టావు, అందరూ వింటున్నారు అని అన్నాడు. నీలాక్షి కూడా ఆ మాట వింది. ఆమె ముఖం అవమానంతో ఎర్రపడింది. కానీ తల ఎత్తి చూడలేదు. మెహందీ పెట్టుకున్న చేతులతో తన దుప్పటాను గట్టిగా పట్టుకుంది. ఈ ఇంట్లో తన వాళ్ళు ఎవరూ లేరని ఆమెకు తెలుసు. కుటుంబం లేదు, స్నేహితులు లేరు, గౌరవం లేదు. ఆమె అన్ని మౌనంగా భరిస్తుంది. కానీ ఆమె మనసు మాత్రం అస్సలు ప్రశాంతంగా లేదు. హవేలీలో అతిథులంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. అంతా అనన్య అసుమాన్లకు అనన్య కుటుంబం ఎంతో ప్రేమగా వీడ్కోలు చెప్పింది. వాళ్ళ కోసం ఇక పూల హారాలు, మిఠాయిల తాళాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి. కానీ నీలాక్షిని అడిగే వాళ్ళు ఎవరూ లేరు. ఒక పనివాడు ఆమె పెట్టెను మూలలో పెట్టాడు. వసుంధర ఆమెను తన వెంట రావాలని సైగ చేసింది. రాజస్థానీ చెక్క బొమ్మలతో అలంకరించిన పాలరాయి మెట్లు నీలాక్షికి ముళ్ళ దారిలా అనిపించాయి. ప్రతి అడుగులోనూ అందరి చూపులు తనపైనే ఉన్నాయని ఆమెకు అనిపించింది. ఈ అమ్మాయి ఎవరు అని ఒక బంధువు మెల్లిగా అడిగాడు. సూరజ్ లాంటి వ్యక్తి దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? కుటుంబ నేపథ్యం లేదు, పేరు ప్రతిష్ట లేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏమో. ఇది వాళ్ళ పాత పనివాడి కూతురంట అని మరో మహిళ వెటకారంగా చెప్పింది. బహుశా రాథోడ్ గారు ఏదో పాత మాట నిలబెట్టుకుని ఉండొచ్చు అని. కానీ సూరజ్ ఎక్కడ? ఈ అమ్మాయి ఇక్కడ? అసలు జంటలా కూడా కనిపించట్లేదు వీళ్ళిద్దరూ. నీలాక్షి ఆ మాటలన్నీ కూడా వింది. అయినా సరే బాధపడిందే కాని పైకి మాత్రం తలెత్తలేదు. వసుంధర వెనకే నిశ్శబ్దంగా నడుస్తూ చివరకు హవేలీలోని చిన్న దేవాలయం దగ్గరకు చేరుకుంది. ఆ గుడి గోడలపై ఉన్న శివుడి విగ్రహం ప్రశాంతతను పంచుతుంది. అగరబత్తి పరిమళం చుట్టూ వ్యాపించి ఉంది. వసుంధర ఒక దీపాన్ని చూపిస్తూ, వెళ్ళి దీన్ని వెలిగించు అని ఆదేశించింది. అదేనా చేయగలవు కదా. నీలాక్షి దీపాన్ని చేతిలోకి తీసుకుంది. ఆమె వేళ్లు కొద్దిగా వణుకుతున్నాయి భయంతో. ఒత్తి వెలిగించే సమయంలో వేడిగా ఉన్న నెయ్యి కొన్ని చుక్కలు ఆమె వేళ్లపై పడ్డాయి. నొప్పితో ఆమె ఉలిక్కి పడింది. కానీ ఒక్క మాట కూడా అనలేదు. బాధపడిందే కాని. దీపం వెలిగించి శివుడి ముందు నిలబడి మనసులోనే ప్రార్థించింది.
శివయ్య, నాకు ధైర్యాన్ని ఇవ్వండి. నేను ఇక్కడ పూర్తిగా ఒంటరిగా ఉన్నాను. కానీ మీరు నా వెంట ఉంటే నేను ఎప్పుడూ బలహీనపడను. వసుంధర ఆమెను చూసి, చాలు చాలు, ఇక వెళ్ళు. ఇక్కడ ఎక్కువ డ్రామా చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు అంది. కానీ ఆ దేవాలయ ప్రశాంతతలో నీలాక్షికి కాసేపైనా మనశ్శాంతి దొరికింది. ఈ హవేలీ తన ఇల్లు కాదని ఆమెకు తెలుసు. కనీసం ఇప్పటికైతే కాదు. కానీ తన మౌనమే తన బలమని కూడా ఆమెకు తెలుసు. ఇక అదే సమయంలోని ఢిల్లీలో సూరజ్ ఒక భారీ 5 స్టార్ హోటల్లోని బోర్డ్ రూమ్ లో కూర్చున్నాడు. అతని ముందర కాంట్రాక్ట్ పత్రాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. అతని చూపు మొత్తం కంప్యూటర్ స్క్రీన్ వైపే ఉంది. 200 కోట్ల డీల్ అతని చేతిలో ఉంది. ఎట్టి పరిస్థితిలోని దాన్ని గెలుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక నీలాక్షి ముఖం, తన పెళ్లి, ఆమె మెడలో కట్టిన మంగళసూత్రం, ఇవన్నీ అతనికి ఇప్పుడు అస్పష్టమైన జ్ఞాపకాల కంటే ఎక్కువగా అనిపించడం లేదు. సూరజ్ సార్, మీ పెళ్లి ఈ రోజే కదా, మరి ఈ రోజు ఈ సమయంలో మరి ఇక్కడేంటి అని అతను బిజినెస్ మ్యాన్ నవ్వుతూ అడిగాడు సూరజ్ ని. సూరజ్ చల్లగా సమాధానం ఇచ్చాడు, ఈ పెళ్లి ఒక ఆచారం మాత్రమే. అంతకంటే దానికి నా జీవితంలో ఎలాంటి విలువ లేదు. ఇంకెక్కడ హవేలీలో చూద్దాం. నీలాక్షి తన చిన్న పెట్టె పక్కన కూర్చుని అలా లోతుగా ఊపిరి తీసుకుంది. ఆమె వేళ్లపై కాలిన మచ్చలున్నాయి. కానీ ఆమె మనసు మాత్రం చాలా దృఢంగానే ఉంది. ఈ రాత్రి కేవలం ఆరంభం మాత్రమే అని ఆమెకు తెలుసు. సూరజ్ కు తెలియదు. తన నిర్లక్ష్యం, తన అవమానాల వల్ల నీలాక్షి నెమ్మదిగా లోపల నుంచి కాలిపోతుందని. ఇక అదే నీలాక్షి ఒకరోజు తన అదృష్టాన్నే మార్చేసి అందరి జీవితాలను తలక్రిందులు చేయబోతుందని మాత్రం ఎవ్వరికీ తెలీదు మన పాప. ఇక రాత్రుడు హవేలీలో ఉదయం ఎడారి బంగారు కిరణాలతో మెరిసిపోతుంది. కానీ నీలాక్షికి ఆ వెలుగు కూడా చల్లగానే అనిపించింది. పెళ్లి జరిగిన మరుసటి రోజు హవేలీ ఆవరణలో నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. కానీ కొత్త కోడలైన నీలాక్షికి ఎలాంటి ఆత్మీయ స్వాగతం లభించలేదు. ఆమె కోసం ఎవరి మనసులోనూ ప్రేమ లేదు, ఆనందం లేదు. వినమ్మాయి, ఎంత తొందరగా నీ స్థాయి ఏంటో తెలుసుకుంటే నీకు అంత మంచిది అని నడుముకు తాళాలు గుర్తి పెట్టుకుంటూ వసుంధర గట్టిగా అంది. సరే అమ్మస అని నీలాక్షి మెల్లిగా చెప్పింది. ఏంటి, ఏమన్నావు అని మళ్ళీ అను అని అంది. అత్తయ్య అని ఏదో అనపోయింది. నోర్మి, నన్ను అలా పిలిచే ధైర్యం నీకెవరిచ్చారు? నీ ఇంటికి కోడలుగా రాణిలా ఉండాలని కలలు కంటున్నావా? నీ స్థాయి మర్చిపోవద్దని చెప్పాను కదా. ఇక భయపడిపోయిన నీలాక్షి వెంటనే సరే మేడం అని అంది. అయితే ఆ క్షణం ఆమె నీలం కళ్ళల్లో ఒక విచిత్రమైన ధైర్యం మెరిపించింది. వసుంధర అది గమనించింది, కానీ అర్థం చేసుకోలేకపోయింది. ఇక వెళ్ళి ఆ దీపం వెలిగించు, జాగ్రత్తగా ఉండు, మళ్ళీ ఏదైనా కాల్చి పెట్టకు. నీ దురదృష్టం నీడ కూడా నా హవేలి మీద పడకూడదు అని వెటకారంగా అంది. నీలాక్షి దీపం తీసుకుంది. నిన్న కాలిన వేలు ఇంకా నొప్పిగా ఉన్నాయి. దీపం వెలిగిస్తూ ఉండగా మళ్ళీ కొంచెం నూనె ఆమె వేలిపై పడింది. నొప్పితో ఉలిక్కి పడిన ఒక మాట కూడా అనలేదు. దీపం వెలిగించి శివుడి విగ్రహం ముందు నిలబడి మనసులోనే ప్రార్థించింది. నాకు ఓపిక ఇవ్వండి భోలేనాథ్. గుడి నుంచి బయటికి రాగానే అనన్య ఎదురయ్యింది. మొదటి రోజు కనీసం ప్రత్యేకంగా ఎంచుకున్న గులాబీ రంగు ఖరీదైన లెహంగా వేసుకుని అహంకారంగా నిలబడి ఉంది తను. ఏ పల్లెటూరు అమ్మాయి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని నవ్వుతూ అడిగింది. గుడిలో దీపం వెలిగిస్తున్నావా, లేక నీ దురదృష్టాన్ని తిట్టుకుంటున్నావా? ఏమీ కాదు అని నీలాక్షి ప్రశాంతంగా చెప్పింది. నువ్వు ఈ ఇంటికి అస్సలు సరిపోవు. ఈ హవేలీ, ఈ గౌరవం, ఈ స్థాయి, ఇవన్నీ నీ వల్ల కాదు. సూరజ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడే తప్ప ఎప్పటికీ నిన్ను భారీగా అంగీకరించాడు. నీలాక్షి ప్రశాంతంగా చూసి అది కాలమే చెప్తుంది అంది. ఆమె గొంతులో ఒక గట్టి నమ్మకం ఉంది. అనన్య తన వైపుకు కోపంగా చూసింది. అప్పుడే హసుమాన్ పిలిచాడు. రా అనన్య, అమ్మ పిలుస్తుంది. వెళ్లే ముందు అనన్య మరోసారి నీలాక్షిని కోపంగా చూసి వెళ్ళిపోయింది. ఆ హవేలీలో ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది. నీలాక్షిని ప్రత్యేకంగా ఎంచుకున్న కారణం ఆమె సాధారణమైన అమ్మాయి కావటమే. రాతడు కుటుంబానికి ధనవంతురాలు, ప్రభాశీరురాలు అయిన కోడలొద్దు. వాళ్ళకు బలహీనంగా కనిపించే, సులభంగా తన మాట వినే అమ్మాయి కావాలి వాళ్ళకి. నీలాక్షి వాళ్ళకు ఒక బొమ్మ లాంటిది. కానీ విధికి వేరే ప్లాన్ ఉంది. ఆమె మౌనం, ఆమె ఓర్పు, ఆమె కళ్ళల్లోని మెరుపు, ఇవన్నీ రాబోయే తుఫానుకు సంకేతాలు.
ఏ అమ్మాయి, వంటగదికి వెళ్ళి పని వాళ్ళ దగ్గర పని నేర్చుకో అని వసుంధర నీలాక్షిని ఆజ్ఞాపించింది. అప్పుడే అనన్య నవ్వుతూ, ఏం నేర్చుకోవాలి, పని మనిషి కూతురే కదా, ఇవన్నీ అప్పుడే వచ్చుండాలి అని అంది వెటకారంగా. ఆ మాటలు విన్న నీలాక్షి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి బాధతో. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. వసుంధర చెప్పినట్లే నీలాక్షి వంటగదికి వెళ్ళింది. అక్కడ అతిథుల కోసం టీ తయారు చేయమని చెప్పారు. జాగ్రత్త, చక్కెరకు బదులు ఉప్పు వేయకు అని వసుంధర మరోసారి వెటకారంగా అంది. నీలాక్షి నిశ్శబ్దంగా పని మొదలు పెట్టింది. అప్పుడు మూలలో నిలబడి ఉన్న పెద్ద పని మనిషి గంగ ఆమెను గమనించింది. మీరు ఎందుకని మౌనంగా ఉంటున్నారు అని మెల్లిగా అడిగింది నీలాక్షిని గంగ. వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎప్పటికీ కూడా ధైర్యం కోల్పోవద్దు. నీలాక్షి గంగ మాటలకు చిరునవ్వు నవ్వింది. మీరు బాధపడొద్దు, ఇక నేను ఓడిపోను. గంగా ప్రేమగా ఆమె భుజం తట్టింది. ఆ హవేలీలో మొదటిసారి ఎవరో ఒకరు తన వాళ్ళగా అనిపించారు నీలాక్షికి. అదే సమయంలో ఢిల్లీలో ఏం జరుగుతుందో చూద్దాం. సూరజ్ తన 250 కోట్ల ఒప్పందం కలిగించిన ఆనందంలో పార్టీ చేసుకుంటున్నాడు. చేతిలో షాంపెన్ గ్లాస్ పట్టుకుని బిజినెస్ తో నవ్వుతూ మాట్లాడుతున్నారు బిజినెస్ పార్ట్నర్స్ తో. సూరజ్ సార్, ఇప్పుడు మీరు పెళ్ళైన వ్యక్తి కదా అని ఒక స్నేహితుడు నవ్వుతూ అన్నాడు. మరి మీ భార్యను మాకెప్పుడు పరిచయం చేస్తారు? సూరజ్ సమాధానం ఇచ్చాడు. ఆమె నాకు ఎలాంటి ప్రాధాన్యత లేదు, నా పని మాత్రమే నాకు ముఖ్యం. అతనికి తెలియదు హవేలీలో నీలాక్షి ప్రతి అవమానాన్ని నిశ్శబ్దంగా భరిస్తుందని. అతను ఒక అమ్మాయి మనసులో మంట నెమ్మదిగా పెరుగుతుందని. ఇక్కడ హవేలీలో అందరూ పెద్ద హాల్లో పెళ్లి తర్వాతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక అప్పుడు కొంతమంది పనివాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం చెప్పినా చిన్న కోడలు ఎంత బంగారం నగలు వేసుకున్నా పెద్ద కోడలితో ఏమాత్రం పోల్చలేమో. ఆమె అందం చూస్తే చీకట్లో 100 దీపాలు వెలిగినట్టు ఉంటుంది. ఆ మాటలు విన్న అనన్య కోపంతో రగిలిపోతుంది. తను అందంగా కనిపించడానికి ఎంత శ్రమ పడుతుందో తనకే తెలుసు. అలాంటి తనను ఒక పని మనిషి కూతురుతో పోల్చడం ఆమె ఏ మాత్రం భరించలేకపోతుంది. ఒక పని మనిషి నాకంటే అందమా అని లోపలే మండిపోతుంది అనన్య. ఎవరు ఆ మాట అన్నారో తెలుసుకోవటానికి చుట్టూ చూసింది. కానీ పనివాళ్ళ గుంపులో ఆ మాట ఎవరు మాట్లాడ్డారు అని గుర్తించలేకపోయింది. అంశుమన్ ఆమె కోపాన్ని గమనించి నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాడు అనన్యకు. కానీ అనన్య అవమానాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోదు. నన్ను ఒక పేద అమ్మాయితో పోల్చారా? నీలాక్షి, ఆ అవమానానికి నువ్వే మూల్యం చెల్లించాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు అని మనసులోనే అనుకుంది. అప్పుడే ఎదురుగా వంటగది నుంచి ఒక పెద్ద ట్రే పెట్టుకుని నీలాక్షి వస్తూ ఉండడం ఆమెకు కనిపించింది. ఇప్పుడు నీ ఆట ముగిసింది నీలాక్షి అని మనసులోనే నవ్వుకుంది అనన్య. కొద్దిసేపటికి ముందు వంటగదిలో, ఇదిగో బిడ్డ, ఇందులో హల్వా వడ్డించాలి అంటూ గంగ ఒక అందమైన పాత్రల సెట్ తీసుకొచ్చింది. నీలాక్షి ఆశ్చర్యంగా అలానే చూస్తూ నిలిచిపోయింది. ఎంత అందమైన పాత్రలవో, వాటికి నిజమైన బంగారు అంచులున్నాయి. వసుంధర ప్రత్యేకంగా యూరోప్ నుంచి తెప్పించిన ఖరీదైన సెట్ అది. నీలాక్షి చేసిన కుంకుమ పువ్వు హల్వా అద్భుతమైన సువాసన వెదజల్లుతుంది. ఆమె అందంగా కప్పుల్లో హల్వా వడ్డించి పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసింది. తర్వాత ట్రేలో అన్నీ అమర్చి హాలు వైపుకు నడిచింది. కానీ అనన్య తన కోసం ఇక పన్నాగం పన్నిందని ఆమెకి ఏమాత్రం తెలియదు. నీలాక్షి జాగ్రత్తగా పెద్ద ట్రే పట్టుకుని నడుస్తుంది నెమ్మదిగా. ట్రే చాలా పెద్దగా ఉండటంతో కింద ఏం జరుగుతుందో కనిపించడం లేదు. అప్పుడే ఎవరో కావాలని ఆమె కాలుకి అడ్డం పెట్టారు. ఆమె ఒక్కసారిగా తూలిపోయింది. తనను ట్రేను పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా పాపం ప్రయోజనం లేకపోయింది. ఇక మరుసటి క్షణంలోనే ఆమె గట్టిగా నేలపై పడిపోయింది. ట్రేలో ఉన్న అన్ని కప్పులు కింద చెల్ల చెదిరై ఒక్కొక్కటిగా పగిలిపోయాయి. అది చూసిన వసుంధర కోపంతో వణికిపోయింది. ఆమె కళ్ళల్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. నీలాక్షి కష్టంగా లేచి నిలబడుతూ ఉండగానే చెల్ మని గట్టి చెంపదెబ్బ ఆమె ముఖంపై పడింది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. కామెంట్ చేయండి.